స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్కు దారి తీసి మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నిన్న నైట్ యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. అదేంటంటే మనిషి నిద్రపోకపోతే ఏం జరుగుతుంది. 1940లో రష్యాకు చెందిన కొంతమంది రీసెర్చర్స్ దీని మీద ఒక ప్రయోగం చేశారు. ఒక ఎక్స్పెరిమెంటల్ గ్యాస్ని తయారు చేశారు. ఆ గ్యాస్ని 5 మంది ఖైదీల మీద ప్రయోగించారు. ఆ ఖైదీలు సెకండ్ వరల్డ్ వార్లో పట్టుబడ్డవారు. సో ఆ ఖైదీలు ఈ ప్రయోగానికి సహకరిస్తే వదిలేస్తామని చెప్తారు. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక బ్లాక్ చేయబడ్డ రూమ్లో పెట్టారు. ఆ రూమ్ ఎలా ఉందంటే లోపల సౌండ్ బయటికి, బయట సౌండ్ లోపలికి రాకుండా డిజైన్ చేశారు. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి మైక్రోఫోన్స్ని చుట్టూ ఉన్న గోడలకి అక్కడక్కడ అమర్చారు. బయట నుండి వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి ఒక 5 ఇంచ్ థిక్ గ్లాస్ విండోని అమర్చారు. అలా స్టార్ట్ అయిన వాళ్ళ ప్రయోగంలో మొదటి రోజు ఎలాంటి మార్పు లేదు. అలా 4 రోజుల పాటు వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. నార్మల్గానే ఉన్నారు. 4 రోజుల తర్వాత వాళ్ళ మాటల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్గా 7వ తేదీ రాత్రి ఒకడు భయంకరంగా అరవడం మొదలుపెట్టాడు. వాడు అరుస్తూ రూమ్ అంతా కేకలు పెడుతూ తిరుగుతున్నాడు. ఇంత జరుగుతున్నా విచిత్రం ఏంటంటే లోపలున్న 4 కూడా అసలు ఏం జరిగినట్టు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మిగిలిన 4రా? కొన్ని గంటల తర్వాత మిగతా 4 కూడా అరవడం మొదలుపెట్టారు. ఆ రోజంతా వాళ్ళు అరిచి 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 వాళ్ళ స్వరపేటిక మొత్తం దెబ్బతినింది. అంత అరిచిన వాళ్ళు 6వ రోజు నుండి ఎటువంటి సౌండ్ చేయట్లేదు. వాళ్ళల్లో 2 వాళ్ళని గమనించకుండా ఉండడానికి ఆ గ్లాస్ విండోకి అక్కడ పడి ఉన్న పేపర్లను అతికించారు. అంత శబ్దం వచ్చిన ఆ రూమ్లో మరుసటి రోజు నుండి ఆ రూమ్లో గుండు పిన్ను పడిన శబ్దం కూడా రావట్లేదు. ఓకే, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆ రీసెర్చర్స్కి ఏమీ అర్థం కాలేదు. ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నించారు. లోపల ఏం జరుగుతుందో చూద్దామంటే పేపర్లు అడ్డుగా ఉన్నాయి. అసలు వాళ్ళు బతుకున్నారో లేదో తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంటల్ గ్యాస్ని చెక్ చేశారు. అందులో ఆక్సిజన్ కన్జంప్షన్ ఒక్కొక్కరు వాళ్ళు పీల్చుకునే దానికంటే 3 రేట్లు ఎక్కువ ఉందని తెలిసింది. సో దాన్ని బట్టి వాళ్ళు ఇంకా బతికి ఉన్నారని క్లియర్గా అర్థమైంది. ఓకే, అలా ఆ నిశ్శబ్దం వారం రోజుల పాటు కొనసాగింది. స్టిల్ నో వాయిస్. అప్పుడు ఆ రీసెర్చర్స్ కొంతమంది మిలిటరీ ఫోర్స్ సహాయంతో ఆ తలుపులు తెరవాలనుకున్నారు.
అప్పుడు ఆ రీసెర్చర్స్ ఏం చేశారంటే ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, మేము లోపలికి వస్తున్నాం, తలుపుల నుంచి దూరంగా ఉండండి, దగ్గరికి వచ్చారంటే షూట్ చేస్తాం, ఎక్కడ వాళ్ళు అక్కడ కింద పడుకోండి, మీరు మా కోఆపరేట్ చేస్తే వదిలేస్తాం అలా అని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ నుండి ఒక డిఫరెంట్ వాయిస్ వినపడింది. అదేంటంటే, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం అని ఒక గొంతు వినిపించింది. ఎక్స్పెరిమెంటల్ గ్యాస్ ఖచ్చితంగా వాళ్ళ మీద విషప్రయోగం చూపిందని క్లియర్గా అర్థమైపోయింది. మొత్తానికి ఆ తలుపులు ఓపెన్ చేయడానికి దగ్గరికి వచ్చారు. ఓపెన్ చేయగానే అందరూ ఒక్కసారిగా షాక్. అక్కడున్న భయంకరమైన వాతావరణ పరిస్థితి చూసి వాళ్ళలో 2 మిలిటరీ పోర్ట్స్ స్పృహ తప్పి పడిపోయారు. రూమ్ మొత్తం రక్తంతో నిన్న నీరు అరికాల వరకు ఉన్నాయి. కానీ అది రక్తమా నీళ్ళ అని వాళ్ళకే డౌట్గా ఉంది. అందులో ఒకటి శరీరంలోని భాగాలను కట్ చేసి డ్రైనేజ్కి అడ్డంగా పెట్టారు. సో దానివల్ల నీరు ఎక్కడ పోకుండా బ్లాక్ అయిపోయింది. అందులో మిగిలిన 4 అసలు బతుకున్నారా లేరా అనే పొజిషన్లో ఉన్నారు. కళ్ళు తెరిచి లోపలికి వచ్చిన వారి వైపు తదేకంగా వాళ్ళ వైపు చూసుకుంటూ నిలబడ్డారు. వాళ్ళ శరీరంలోని కొన్ని భాగాలను ఎవరో కొరికినట్టుగా తిన్నట్టుగా బయటికి అక్కడక్కడ ఎముకలు కనపడుతున్నాయి. వాళ్ళని అక్కడి నుంచి ల్యాబ్కి షిఫ్ట్ చేద్దామని మిలిటరీ పోర్ట్స్ ప్రయత్నించినప్పుడు అందులో ఒకడు రానని చెప్పి నిరాకరించడంతో అక్కడే వాణ్ణి కాల్చి చంపేశారు. మిగిలిన 3లో ఒకడిని వాడు ఒప్పుకోకపోయినప్పటికీ బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చి బెడ్ పైన పడుకోబెట్టారు. అప్పుడు ఆ బెడ్ పై నుంచి వాడు లేచి దూరంగా వెళ్ళి నేలపై పడుకొని లాలాలా 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 అంటూ మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. అంతే, డెడ్. ఇంకా 2 మిగిలారు. ఆ రోజు రాత్రి వాళ్ళని తీసుకొని వెళ్ళి అబ్జర్వేషన్లో పెట్టారు. ఆ రీసెర్చ్ వాళ్ళు ప్రయత్నించారు. సరే ఇవ్వంగాని మరి ఆపరేషన్ కోఆపరేట్ చేస్తావా అంటాడు. సరే అంటాడు. మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేయండి, ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తా అంటాడు. అప్పుడు వాడిని కాలు చేతులు కట్టేసి బెడ్ పైన పడుకోబెట్టారు. అప్పుడు బయటపడి ఉన్న వాడి ఆర్గాన్స్ని లోపల పెట్టి కొట్టేశారు. ఆ సమయంలో వాడు కళ్ళు తెరిచించాడు. అప్పుడు పక్కనే ఉన్న నర్సును చూసి ఒకలా నవ్వుతున్నాడు. అబ్జర్వేషన్ కోసం ఆ రోజు రాత్రంతా వాళ్ళని ఆపరేషన్ థియేటర్లోనే ఉంచారు. అందులో ఒకడు రాత్రంతా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ తిరగడం మొదలుపెట్టాడు. మంచాన్ని కట్టేసిన వాడు తలను ఊపుతూ అటు ఇటు 1 2 3 4 5 6 అంటూ కౌంట్ చేస్తున్నాడు. అందులో తిరుగుతున్నవాడు తెల్లవారుజామున 5 గంటలకి బయట ఉండే రీసెర్చర్తో ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు. అప్పుడు ఆ రీసెర్చర్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ విక్టిమ్ కత్తుంటే ఇస్తారా అని అడిగాడు. ఎందుకు? నన్ను నేను కోసుకోవాలి. ఎందుకు కోసుకోవాలి? అలా చేస్తే నాకు నిద్ర రాకుండా ఉంటుంది. నిద్ర ఎందుకు వద్దనుకుంటున్నావు? అప్పుడే మర్చిపోయారా సార్ అంటూ మెల్లగా నవ్వాడు. మీరు కోరుకుంది ఇదే కదా సార్. ఇప్పుడైనా మీరు మేము ఒక్కటే. ఆ విషయం మీకు తెలియదు, కానీ మాకు తెలుసు. ఎందుకంటే మనిషి లోపల దాగి ఉన్న పైచాచిక పరమ నీచ స్వభావమే మేము. ఒక్క మాటలో చెప్పాలంటే మీలో ఉన్న జంతు స్వభావాన్ని నిద్ర అనే దుప్పటితో కప్పేస్తారు. ఒక్కసారి దుప్పటి తీసి చూడండి, మీరు మేము ఒక్కటే అంటూ సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ రీసెర్చర్స్ వాళ్ళిద్దరినీ తన పాకెట్లోంచి గన్ తీసి షూట్ చేశాడంతే. అప్పుడు వాళ్ళ నుంచి ఒక మాట వినపడింది, మాకు నాశనం లేదు.
ఏం కాదు, ఓర్చుకో. ఏం కాదు, ఓర్చుకో. దగ్గరికి వచ్చేసాం. రవి, చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ త్వరగా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి, ప్లీజ్. త్వరగా, నా వల్ల కావటం లేదు, ప్లీజ్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి, ప్లీజ్. రవి ప్లీజ్. నీకేం కాదు, నేనున్నాను. వెళ్తున్నా. దగ్గరికి ప్లీజ్ రవి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి, ప్లీజ్. ఫ్రెండ్స్, మన టార్గెట్ ప్లేస్ నుంచి మనం ఎస్కేప్ కావడానికి 3 వేస్ ఉంటాయి. మొదటిది ఆత్మకూర్, రెండవది నంద్యాల, మూడవది నెహ్రూ నగర్. ఈ 3 వేస్ మాత్రమే మనం తప్పించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మిగిలిన ప్లేసెస్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వాడిని మార్నింగ్ 9 to 12 మాత్రమే క్యాచ్ చేయగలుగుతాం. వాడు రెగ్యులర్గా 2 ప్లేస్లు విజిట్ చేస్తుంటాడు. మొదటిది సౌడమ్మ టిఫిన్ సెంటర్, రెండవది దాని పక్కనే ఉన్న కొబ్బరి బొండ సెంటర్. సో వాడు మార్నింగ్ 10:30 నుంచి 11:30 మధ్యలో వస్తుంటాడని తెలిసింది. సో ఈ రెండింటికి ఆపోజిట్లో SBI బ్యాంక్ దగ్గర మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాడు స్టేయింగ్ ఇక్కడ నుంచి కొంత దూరంలో 2 చోట్ల ఎక్కడైనా ఉండొచ్చు. మొదటిది సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్న హౌస్లో, కానీ స్ట్రైట్గా వచ్చి 3rd లెఫ్ట్ తీసుకుని బ్రహ్మారి మఠం వద్ద ఉన్న హౌస్లో ఉండొచ్చు. వాడి స్టేయింగ్కి పక్కనే NH4 కూడా ఉంటుంది. ఈ 2 చోట్ల మాత్రం మనం క్యాచ్ చేయగలుగుతాం. So this is the only way we can catch him. చూడు, మనం ఎక్కడికి వచ్చాము. అయిపోయింది రవి, కొద్దిసేపు చాలు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, ప్లీజ్. నన్ను క్షమించారు. ఈ పరిస్థితిలో నేనేమీ చేయలేకపోతున్నాను. శివ ఏ క్షణంలోనైనా రావచ్చు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మనకి వేరే దారి లేదు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం మనం? చెప్పు, ఎవరి కోసం? శివ. రవి, నాకు చాలా భయంగా ఉంది. రవి, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడనే ఉండు. సరే, ఈరోజంతా నీకేం కాదు.
నీకేం కాదు, యూ విల్ బీ ఫైన్. శివ రాగానే డాక్టర్ని అరేంజ్ చేస్తాడు. రవి, నా పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది రవి. రవి, నువ్వు చేసే సహాయానికి ఎప్పటికీ మరవలేను. కొద్దిసేపటి క్రితం నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదనిపిస్తుంది. కానీ మెడికల్ ట్రీట్మెంట్ లేకపోతే చాలా కష్టం. నేను నిన్ను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళలేను. దీనమ్మ జీవితం. నువ్వు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో నన్ను దింపేసే. నన్ను నమ్ము. నేను ఎవరికీ చెప్పను రవి. ట్రస్ట్ మీ. నీకేం కాదురా, లిజన్, నా మాట విను. నీకేం కాదు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ చనిపోవాలంటే చాలా టైం పడుతుంది. నేను చెబుతుంది రోజులు. హరణ్ చనిపోయాడా? బుల్లెట్ తగిలింది. బ్రౌన్ ఎక్కడ? చనిపోయాడు. ఎలా చనిపోయాడు? వెటకారమా? పోలీసులు కాల్చారు. ఎవరో ఇదంతా కావాలని ప్లాన్ చేశారు. నిజంగానే చేశారంటవా? ఏంటి వైట్, నీకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదా? నీకు ఇంకా డౌట్గా ఉందా? 10 నిమిషాల ముందు ఎవరు లేరు అక్కడ. ఆ తర్వాత నిమిషాల్లో అందరూ వచ్చేసారు. అల్లారం వచ్చిన తర్వాత రెస్పాండ్ కావాలంటే కనీసం 5 మినిట్స్ పడుతుంది. ఒక్క నిమిషంలో 20 మంది పోలీసులు వచ్చారు. అలా రావడానికి కారణం ఏంటి? నీకు ఇంకా అనుమానంగా ఉందా? నాకు ఆలోచించేంత టైం దొరకలేదు. వీళ్ళంతవరకు అక్కడ నుండి బయటపడడానికి ట్రై చేశాను. మధ్యలో వాడికి ఇలా అవటం, నేను తీసుకొని రావటం, అంతే. అంతకు మించి ఇంకేం ఆలోచించలేదు. లోపలికెళ్ళు. రవి, ఎక్కడికి వెళ్ళకు. ఇక్కడనే ఉండు. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఓకేనా? ఇప్పుడే వస్తాను. పక్కనే ఉండి నిన్ను చూస్తుంటాను. 2 నిమిషాలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఏం వైట్, ఇంత కూల్గా ఉన్నావు? ఏం ఆలోచించట్లేదు? ఇప్పటికిక్కడే ఉన్న మన మూర్ఖత్వం. ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళకి ఈ ప్లేస్ గురించి కూడా తెలిసి ఉంటుంది. ఏ క్షణంలో పోలీసులు ఇక్కడికి రావచ్చు. కాబట్టి వీలైన తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు. జస్ట్ రిలాక్స్. జరగాల్సింది చూడు. కాస్త నీళ్ళు చల్లుకో మొహం మీద. సిగరెట్ తాగుతావా? ఉందా? ఒకటి. ఇప్పుడు చెప్పు, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? అనుకున్న టైంకి అనుకున్నట్టుగా ఉన్నాం. ఆ తర్వాత అలారం మోగింది, రైట్? వెనక్కి తిరిగి చూసే లోపల పోలీసులు వచ్చేసారు. కళ్ళు మూసి తెరిచే లోపు వచ్చేసారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెత్తారు. ఆ తర్వాత బ్లాండ్ అందరినీ షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కరెక్ట్ కాదు. లిజన్. మరి ఫస్ట్ అలారం రాగానే బ్లాండ్ అందరినీ షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతవరకు కూడా పోలీసులు ఎవరికి కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అలారం వచ్చిన తర్వాతనే పోలీసులు వచ్చారు. నేను అక్కడే ఉన్నాను కదా. నో లిజన్. అలారం వచ్చిన తర్వాత బ్లాండ్ అలర్ట్ అయ్యాడు. బ్లాండ్ అలర్ట్ అయిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. సో అంతేగాని పోలీసులు లేరని కాదు అక్కడ. యాక్చువల్లీ దిస్ ఈజ్ కరెక్ట్. వాళ్ళు అక్కడే ఉన్నారు. అందుకే ఇది క్లియర్గా సెటప్ అని అర్థమవుతుంది. ఓకే, మేబీ అయ్యుండొచ్చు. నువ్వెలా బయటపడ్డావు? ఎలా బయటపడ్డాను ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొంతమంది పోలీసులను కూడా చంపాను. నువ్వు? తప్పలేదు.
బ్లాడ్ని నమ్మచ్చా? నా లైఫ్లో ఇంతవరకు అలాంటి వాడిని చూడలేదు. శివ వాడిని పనిలో ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావట్లేదు. నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, కనీసం ఒక్కసారి ఆలోచించవచ్చు కదా ఇంకెవరు దొరకనట్టు. వాడి పక్కలో లేనందుకు సరిపోయింది. ఎంతలో మిస్ అంతే, లేకపోతే ఈ పాటికి చచ్చుండే. నా పరిస్థితి అంతే. ఆ టైంకి ఎవడి దారి వాడిదన్నట్టు పరిగెత్తాడు. అనుకున్నదొకటి, హాయిందొకటి. అంత చిన్నపిల్లని ఎలా చంపాలనిపించింది వాడికి? నిజమే, అలా చేసి ఉండాల్సింది కాదు కదా. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. నేను ఆరెంజ్ బయటపడ్డాం ఎలాగోలాగా. బ్రౌన్ ఏమయ్యాడంటావు? నువ్వేమనుకుంటున్నావు? పోలీసులు చంపి ఉండొచ్చు, లేదంటే అరెస్ట్ చేసి ఉంటారు అనుకుంటా. లేకపోతే తప్పించుకున్నారంటావా? ఎవరి మీద అనుమానం ఉందా నీకు? చెప్పలేము. డైమండ్ తీసుకొని పారిపోయాడు అంటావా? ఛాన్సే లేదు. ఎలా చెప్పగలవు? డైమండ్ నా వద్దనే ఉంది. ఎక్కడా? గ్రేట్ జాబ్. ఒక చోట ఉంచాను, సేఫ్గా ఉంది. ఇక్కడే ఉంటే తల పగిలిపోయేలా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్, అర్థం చేసుకో. ఒక్కసారి ఆలోచించు, మన ఇద్దరం మాత్రం ఇక్కడున్నాం, మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? మ్యాటర్ లీక్ చేసిన వాడు ఎవడో ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. బ్లాండ్ బ్లూకి ఏమైందంటావు? ఇంత చిన్న క్లూ కూడా రావట్లేదు. బతికారో చచ్చారో లేదు కూడా తెలియదు. ఒకవేళ పొరపాటున పోలీసులు దొరికితే మన పరిస్థితి ఏంటి? వాడు డైరెక్ట్గా ఇక్కడికే తొలగొస్తే? ఇంతకుముందు కూడా ఇలాగే ఒకటి జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనుకుంటా. టీం వచ్చేసి 4 మెంబర్స్, అందులో ఒకడు అండర్ కవర్ పోలీస్. అదృష్టవశాత్తు ముందే తెలిసింది కాబట్టి బయటపడ్డాం. మనలో కూడా అలాంటి వాడు ఒకడు ఉన్నాడంటావా? బ్లూ అయి ఉండొచ్చు అంటావా? బ్రౌన్ ఒకవేళ శివనే ఇలా చేశాడంటావా? చచా, శివతో కలిసి 5 years నుంచి పనిచేస్తున్నా. శివకి ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. తెలిస్తే ఎలా ఉండదు పరిస్థితి. మిగిలింది వాడొక్కడే. ఇప్పుడు అప్పుడు అన్నట్టుందాడు పరిస్థితి. నా చేతులతో తీసుకొచ్చా ఇక్కడ దాకా. ఓకే కూల్, ఎవరో ఒకరు అయితే అయి ఉండాలి కదా. మరి వాష్రూమ్ ఎక్కడ? రైట్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళు. చూడు వైట్, నువ్వు వస్తారా లేదంటలేదు, నేను వెళ్తున్నా. కొన్ని రోజులు మనం ఎవరు కనపడకుంటే మంచిది. కొద్దిసేపు ఓపిక పెట్టుకో, శివ వస్తాడులే. చనిపోయాడా? లేదు. రాత్రి వరకు బతకడం అంటే చాలా కష్టం. డాక్టర్ ఖచ్చితంగా కావాలి. వాడికి అలా కావడానికి కారణం నేను. అలా వదిలేసి వెళ్తే నా అంత స్వార్థపడి ఇంకెవరు ఉండరు. సరే, జరిగిందేదో జరిగింది. ఇక్కడే ఉంటే బుక్ అవటం. ఏదో ఒకటి ఆలోచించు. శివ వస్తే ఏదైనా హెల్ప్ చేయగలుగుతాడు. తను ఎవరినైనా డాక్టర్ని అరేంజ్ చేయగలడు. సరే, నువ్వు చెప్పినట్టు శివ వస్తాడనే అనుకుందాం. మరి శివతో ఎలా టచ్లో ఉండాలి? కనీసం ఫోన్ కూడా లేదు. ఒకవేళ నిజంగా హెల్ప్ చేస్తాడనే అనుకుందాం. ఈ లోపల ఇక్కడికి రావాలి కదా. కానీ ఎందుకు రాలేదు? సింపుల్ థింగ్, శివకు మనతో అవసరం లేదు. ఇంకా ఎన్ని చూసింటాడు ఇలాంటివి. ఒకవేళ సక్సెస్ అయింటే అది వేరే కథ. ఇప్పుడు సిచ్యువేషన్ వేరే కదా. ఈ టైంలో ఎవరు ఏం చేయలేరు. ఇక్కడికి రావడానికి ముందు ఆరెంజ్ నన్ను బతిమలాడాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని. కానీ అలా చేస్తే డైరెక్ట్గా చంపినట్లు అవుతుంది. వెల్ ఆల్ రైట్. వాడికి నా గురించి తెలుసు. ఏంటి ఏమన్నా? కొంపదీసి నీ పేరు చెప్పావా? నా పేరు, నేను ఎక్కడుంటానో చెప్పాను. ఎందుకు? సరదాగా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను నేను ఎక్కడి నుండి వచ్చాను అని, అంతే. అది సరే, పేరెందుకు చెప్పావు? వాడికి అలా కావడానికి కారణం నేనే. చౌబతుకుల్లో ఉన్న ఒక మనిషి చేతిలో చేసి నీ పేరేంటి అని అడిగినప్పుడు సారీ నేను చెప్పకూడదు, రూల్స్ ప్రకారం పేరు ఊరు చెప్పకూడదని మన లిస్టులో రాస్తుందని నేను ఆలోచించలేదు. మనం ఉండాల్సిన ప్లేస్ లో ఇంకొకటి ఉండి నన్ను కాపాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటే ఏం చేయమంటావు? చెప్పు, ఏం చేయమంటావు? వెళ్ళిపోదామా? ఓకే కూల్ కూల్. నీ పేరేంటి, నువ్వు ఊరేంటి, ఎక్కడ ఉంటావు, ఎవరితో ఉంటావు, అన్నీ చెప్పు. కానీ ఇవన్నీ తెలిస్తే నీ ఫోటో తీసి పక్కన పెట్టడం చాలా ఈజీ. ఆ తర్వాత మనం చేసేది ఇంకేమీ ఉండదు. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా కష్టం. వాడు చస్తాడు. సో వాట్? దిగిపోద్ది. రైట్. అవ్వ కావాలి, భూ కావాలంటే కుదరదు. ఏదో ఒక డిసైడ్ కా. చావకుండా ఉండడానికి మనం చేసే బ్యాంకులో జాబ్ కాదు, రాబరీ. ఆల్రెడీ 3 చచ్చారు, ఇంకా మిగిలింది నువ్వు నేనే. చావాలా బతకాలా?
మీ వాళ్ళకం చూస్తుంటే ఎవరో ఒకరు ఏడ్చేలా ఉన్నారే. నీకేం కాలేదా? చచ్చిపోయావు అనుకున్నామే. బ్లూ పరిస్థితి ఏంటి? బ్రౌన్ చనిపోయాడా? ఆరెంజ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. చాలు నోరు తెరిచి మాట్లాడ. ఇప్పటికే సగం చచ్చున్నావు, నువ్వు వచ్చి మిగిలిన సగం చంపుతావా? ఇక్కడ ఏమన్నా చెక్కబజం జరుగుతుందా? అంత కూల్గా ఉన్నావా? సరే చెప్పు, వింటున్నా కదా. మనలోనే ఎవరో ఒకరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవును బ్లాండ్, ఇది మాత్రం షూర్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకలా అనుకుంటున్నారు? అంటే ఇప్పుడేం జరగలేదంటావు? చూడు బ్లాండ్, ఇక్కడ నుంచి మనం వెంటనే కాల్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. మేము వెళ్తున్నాం, నువ్వు కూడా ఓకేనా? ఎవరు ఎక్కడికి పోవట్లేదు. ఇలా ఉన్నాడేంట్రా వీడు? నేను వెళ్ళనివ్వనుగా. ఇప్పటికే చాలా కోపం తెప్పించావు, నోరు మూసుకొని చెప్పించేయి. నీ ప్రాబ్లం ఏంటి అబ్బాయి? నా ప్రాబ్లమా? ఇలా జరగడానికి కారణం నువ్వు కాదా? నేనా? మరి నేనా? ఫస్ట్ షూట్ చేసింది నువ్వా నేనా? అలారం మోగింది, అందుకే కాల్చాను. దొంగతనం జరిగేటప్పుడు అలారం ఒక అంబులెన్స్ సైరన్ మోగుతుందా? నాకు అలారం సౌండ్ పడదు. అబ్బా ఏమన్నా లాజిక్కా? అలారం పడదంట. అదేమన్నా మీ అత్తగారి ఇల్లా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి? రోజు ఇలాగే కుక్కలా మురుగుతావా నువ్వు? ఏంటి ఏమన్నావు? ఒకసారి రిపీట్ చేస్తావా? రోజు ఇలాగే కుక్కలా మురుగుతావా నువ్వు? ఏమన్నావు? మీరు కొద్దిసేపు ఆపుతారా ప్లీజ్? ఇందాకే కదా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్దాం ఖచ్చితంగా, కొద్దిసేపు ఓపిక పట్టు చాలు. అంటే వాడు చెప్పినట్టు విని ఇక్కడే ఉందామంటావా? అలా కాదు, వెళ్దాం, ఖచ్చితంగా వెళ్దాం. 2 minutes అంతే, నేను మాట్లాడతా బ్లాండ్ తోటి. కొద్దిసేపు ఓపిక పట్టు. చూడు బ్లాండ్, మనం నువ్వు గొప్ప నేను గొప్ప అని పంతాలకపోతే ఇక్కడ ఇరుక్కపోతాం. ఇక్కడ నుంచి బయటపడడానికి ట్రై చేద్దాం. బ్రదర్, చాలా ఎక్సైటింగ్గా ఉన్నావు. నాకు తెలిసి నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. ఐఎమ్ ఐ రైట్? నేను కూడా పీకే ఫ్యాన్నే. నాకు కూడా చాలా ఇష్టం. నేను బయట నుంచి ఒకటి తెచ్చాను, నాతో రండి, చూపిస్తాను. ఎక్కడికి? నాతో రండి. నీతో రావాలా? ఎక్కడికి? నా కార్ దగ్గరికి. ఏంటి వచ్చేటప్పుడు ఏమన్నా బిర్యానీ తెచ్చావా? నేను ఆల్రెడీ తినేసే వచ్చాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాతో రండి ఒకసారి. ఫస్ట్ మనకి కొనదెల వస్తుంది, దాని పక్కలో నెహ్రూ నగర్ ఉంటుంది. కొద్దిగా స్ట్రైట్గా వస్తే వారాది వస్తుంది, దాని పక్కలో కృష్ణా నది ఉంటుంది. ఇక్కడ రావడానికి ఎటువంటి చెక్ పోస్టులు ఉండవు, ఓన్లీ ముచ్చిమరి మాత్రమే పోలీస్ స్టేషన్లో ఉంటుంది. మనం వెళ్ళే దారికి అది 5 kilometers దూరంలో ఉంటుంది, సో నో ప్రాబ్లం. వన్స్ మనం ఆరాది రాగానే కృష్ణానది వద్ద బోట్ మీదుగా నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనం హైవేకి చేరుకోవడం చాలా ఈజీ.
ఎవరు ఈ బ్లాండ్? జైలుకి ఎందుకు వెళ్ళాడు? అసలేం జరిగింది? వాడు ఇంతకుముందు రాబరీలో దొరికిపోయాడు. ఎలా? ఏముంది, వాడి ఫేట్ అలాంటిది. ఈ 5 సరిపోరంటావా? ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకొని అనవసరంగా రిస్క్లో పట్టడం ఎందుకు? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు నీ దగ్గర వాడు? 4 years నుండి. అవునా? వాడిని చూస్తే నాకు నమ్మాలనిపించట్లేదు. దుర్గకి వాడు బాగా క్లోజ్, నమ్మొచ్చు. పొరపాటున ఏదైనా వెధవ పని చేస్తే మిగిలిన 5 కూడా బుక్ అయిపోతారు. ఒక్కసారి ఆలోచించకూడదు? దుర్గకి ఎలా పరిచయం? వీడు ఎక్కడ కలిసాడంట? అది మనకు తెలియదు. ఇంతకుముందు ఎక్కడ పని చేసేవాడు? ఏం ప్రాబ్లం రాదంటావా మనకి? ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకునే బాధ్యత నాది. ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి నువ్వే. మరి ఈ టైంలో వాడు వస్తా అనుకోలేదు. వచ్చిన వాడిని ఎలా కాదనాలి? 5 మంది కాస్త 6 అయ్యారు. పని తేలికవుతుందిలే. అదిగా శివ, ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటానంటున్నావు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే? ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ని టార్చర్ చేస్తున్నా. నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పు. ప్లీజ్ నన్నేం చేయకు, అర్థం చేసుకో. Crazy fella. शांताबाई के चलने की आवाज सुनी तुम लोगों ने? शांताबाई ऐसी बात है जिसके आते ही दिल की धड़कनें तेज हो जाती है, हवा रुक रुक के चलने लगती है, मौसम बदल जाता है और उसकी पायल तो ऐसी बजती है कि जैसे छम 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 छम। शांताबाई 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 रूपाची खान दिसती छान, लाखात छान नजरेचा वाहन, तीर कमान मारिती चक्रा, तुझा गणकरा इकडून तिकडं मारिती चक्रा, चक्रा नकरा 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 चक्रा। शांताबाई
హలో హలో వినపడుతోందా? ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. నాకు చిన్న పాప ఉంది, ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్. నో 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 ప్లీజ్, నో 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 నో. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్కు దారితీసి మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.
హలో, హాయ్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా పర్వాలేదు. రిస్క్ ఉంటుంది మరి. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, చేస్తాను. ఓకే. డ్రగ్స్, బ్లాక్ మనీ, స్మగ్లింగ్ ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లో పని ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకోవాలి. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందని ఎవరితో చెప్పుకోకూడదు. వర్క్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఏ ఒక్కరికి నీ గురించి తెలియకూడదు. వాళ్ళ గురించి కూడా నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాతో మాత్రమే కాంటాక్ట్ చేయాలి. ఓకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటానంటే ఆలోచిద్దాం మరి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఓకే. ఏదైనా ప్రాబ్లం వస్తే మన వాళ్ళు చూసుకుంటారు. నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు. ఓకే. సరే మరి, యూ కెన్ గో. ఉంటాను మరి. ఏప్రిల్ 20th లండన్ నుంచి హైదరాబాద్కి డైమండ్ ఇంపోర్ట్ చేస్తున్నాను తెలిసింది. అక్కడి నుంచి NH44 మీదుగా కర్నూలులోని ఒక జ్యువెలరీ షాప్కి ఇంపోర్ట్ అవుతుందన్న విషయం తెలిసింది. దాన్ని కరెక్ట్గా గమనిస్తూ మనం ఫాలో కావాలి. అక్కడే మనం కొట్టేయాలి. మనకు తెలిసిన విషయం ప్రకారం ఎయిర్పోర్ట్కి 650K వస్తుంది. అక్కడి నుంచి కర్నూలు చేరుకోవడానికి 3 hours పడుతుంది. సో 9:45 బిఫోర్ మన వాళ్ళంతా అక్కడ ఉండాలి. ఒకవేళ పోలీసులు అటాక్ చేయాలని చూస్తే వాళ్ళకి ఎలాగైనా 5 minutes పడుతుంది. సో మీరు 5 minutes లోపలే పని కంప్లీట్ చేసుకొని రావాలి. పని పూర్తయిన వెంటనే కొనిదల అనే గ్రామం చివరిలో ఓ రైస్ మిల్ ఉంటుంది, అక్కడికి వచ్చేయండి. అది 2007 అనుకుంటా. ఇది 2017. సారీ చెప్పు ప్లీజ్. మా నాన్నకేమో ట్రాన్స్ఫర్ వచ్చింది, నేను స్కూల్ మారాల్సి వచ్చింది. ఫస్ట్ డే స్కూల్లోకి ఎంటర్ కాగానే ఒక అమ్మాయి పడింది. నీకా? కాదు, కింద. ఓ అవునా. నేను వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి పక్కోడి బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి ఆ అమ్మాయిని లేపి తాపాను. నీ వద్ద వాటర్ బాటిల్ లేదు కదా? ఉంది కానీ అందులో వాటర్ లేవు. తర్వాత తన పేరు ఇందు. తను నేను ఒకే క్లాస్ కావటం వల్ల అప్పుడప్పుడు పలకరించుకునేవాళ్ళం. తను ఎప్పుడు లెక్కలు నాతోనే చెప్పించుకుంటూ ఉండేది. తను లెక్కల్లో వీక్ అనుకుంటా. అలాగే నేను ఎప్పుడు నా డయాగ్రామ్స్ తనతో గీచుకుంటూ ఉండేవాడిని. నువ్వు సైన్స్లో వీక్ అనుకుంటా. కొద్దిగా. అలా మేము పెన్ను పేపర్, పలక బలపం, మాస్టర్ హెడ్ మాస్టర్లా, అలాగే అక్కడే రెక్కల్లేని పక్షుల్లాగా 3 years పాటు తిరిగాం. ఆ తర్వాత ఒకరోజు టికెట్స్ ఇస్తున్నారు. సినిమా టికెట్సా? కాదు, హాల్ టికెట్స్. 10th క్లాస్ కదా, తను నాకు పెన్ను గిఫ్ట్గా ఇచ్చింది. మరి నువ్వేమిచ్చావు? నెంబర్ ఇచ్చా. కాల్ వచ్చిందా? మరి ఒకసారి కలుద్దామని ఇందు ఉన్న సందులోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసిందే తనది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. అమ్మాయికి 6 బాబాయిలు ఉన్నారని. మరి తండ్రి ఒక్కడే. సరే, ఓకే. ఆ తర్వాత ఇందు ఉన్న సందు వైపు వెళ్ళనే లేదు. కొన్ని రోజులకి ఇందు ఫ్రెండ్ని అడిగితే తన్ని ఏపీ నుండి యూపీకి పంపారని, అక్కడే ఉండి చదువుకుంటుందని తెలిసింది. ఓ. ఆ తర్వాత ఇందును మర్చిపోవడానికి చాలా రోజులు పట్టింది. ఓ, ఇంకెప్పుడు తనని కలవలేదా? ఓ, సో సాడ్ లవ్ స్టోరీ. రా కూర్చో. సరుకు మనకు గుంటూరు నుండి నంద్యాల వస్తుంది. వన్స్ సరుకు అందిన వెంటనే వితిన్ 2-3 అవర్స్లో మనం సరుకు వేరే వాళ్ళ చేతికి అందియాల్సి వస్తుంది. రైల్వే స్టేషన్ వద్ద సరుకు తీసుకొని శ్రీనివాస కాలనీకి రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి మహానంది రోడ్డు మీదుగా తిరుపతి హైవేకి చేరుకోవాల్సి వస్తుంది. దాదాపు ఒక 20 కిలోమీటర్ దూరంలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. సో పోలూరు మీదుగా షార్ట్కట్ తీసుకొని హైవేకి రావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి చెక్ పోస్ట్ ఉండదు. అక్కడ లెఫ్ట్ నుంచి రాయ్పోల్ అనే విలేజ్కి రోడ్ ఉంటుంది. అక్కడ ఒక పాడుబడ్డ షెడ్ ఉంటుంది. ఆ షెడ్ పక్కనే ఒక కళ్ళు కాంపౌండ్ ఉంటుంది. అందులో రంగయ్య అనే ఒక 50 సంవత్సరాల ఓల్డ్ మ్యాన్ ఉంటాడు.
అతనికి ఈ సర్కప్ప చెప్తే చాలు, మిగతా అంతా అతనే చూసుకుంటాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. పేరేంటి? అశోక్. ప్రాపర్ ఎక్కడ? మహబూబ్ నగర్. ఇంతకుముందు ఏం చేసేవాడివి? క్లర్క్గా పనిచేసేవాడిని. ఎంత ఇచ్చేవారు? 10,000 సార్. సరిపోతుందా? సరిపోవట్లేదు సార్. సరే, నీ గురించి దుర్గా చెప్పాడు. మన వద్ద వర్క్లో రిస్క్ కూడా ఉంటుంది. చేస్తావు మరి? చేస్తాను. ముందుగా డ్రగ్స్ వైజాగ్కి 25th షిప్లో వస్తుంది. అక్కడి నుంచి మనం ఎవరు తెలియకుండా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మన మనిషి ఒకడు ఉంటాడు. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని వెంకటరమణ కాలనీలోని స్ట్రీట్ నెంబర్ 27 దగ్గర ఒక కొరియర్ బాయ్ ఉంటాడు. ఓకే సార్. వాడికి ఇస్తే చాలు, మిగతా అంతా వాడు చూసుకుంటాడు. ముందుగా గాయత్రి నగర్ దగ్గర కలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే థర్డ్ లెఫ్ట్ డెడ్ ఎండ్కి వచ్చేయాలి. ఓకే. అక్కడ నీకు పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. పెట్రోల్ బంక్కి ఆపోజిట్ రోడ్లో 4th లెఫ్ట్ తీసుకొని హౌస్ నెంబర్ 440 ఎదురుగా ఉన్న లేన్లోకి వెళ్ళాలి. అక్కడ ఒక 4444 వైట్ ఇండికా కార్ ఉంటుంది. అందులో ఒకడు బ్లాక్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఉంటాడు. ఓకే సార్. వాడికి ఇస్తే చాలు, మిగతా అంతా వాడే చూసుకుంటాడు. సరే సార్. సరే, నువ్వు వెళ్ళు, దుర్గా కాల్ చేస్తాడు. ఓకే సార్. జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ గురించి ఒకరికి తెలియాల్సిన అవసరం లేదు. మన అవసరం కోసం మీకు కొన్ని కలర్ కోడ్స్ ఇస్తాను. యువర్ మిస్టర్ వైట్, గ్రీన్, ఆరెంజ్, బ్రౌన్. దిస్ ఈజ్ అవర్ ప్లేస్. ఇక్కడ నుంచి మనం ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ టార్గెట్ ప్లేస్ కళ్యాణ్ జ్యువెల్స్ పక్కన ఉన్న టీ కొట్టు. ఇక్కడికి వెళ్ళడానికి మనకి 2 దారులు ఉన్నాయి. ఒకటి కొండారెడ్డి బుర్జ్ వద్ద రైట్ తీసుకొని 300 మీటర్స్ వెళ్ళాలి. 2 రాజ్ విహార్ సెంటర్ వద్ద లెఫ్ట్ తీసుకొని 200 మీటర్స్ వెళ్ళాలి. వాళ్ళు అక్కడికి వచ్చినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందగానే మనం బయలుదేరి టీ కొట్టుకు ఆపోజిట్గా ఉన్న సైబర్ కేప్ వద్ద ఉండాలి. ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం ఉన్న ప్లేస్కు వాళ్ళు రావాలంటే ట్రాఫిక్లో అట్లీస్ట్ 5 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం పని పూర్తి చేసుకోవాలి. పని పూర్తయిన తర్వాత
మెయిన్ రోడ్ మీదకి వెళ్తే సిగ్నల్స్ వద్ద కెమెరాస్ ఉంటాయి. సో మనం మెయిన్ రోడ్ మీద కాకుండా ఆ టీ కొట్టు పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న గల్లీలో వెళ్ళాల్సి ఉంటుంది. గల్లీ చివరికి రాగానే మనకు సి క్యాంప్ సర్కిల్ తగులుతుంది. సర్కిల్ కట్ వైపు ఉన్న మెడికల్ షాప్కి పక్క గల్లీలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ రైట్ తీసుకుని స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వెళ్తే NH44 హైవే వస్తుంది. దట్స్ ఆల్, అవర్ వర్క్ ఈజ్ ఫినిష్. లొకేషన్ యూసఫ్గూడ చెక్ పోస్ట్లో ఉంటుంది. వాళ్ళు కృష్ణకాంత్ పార్క్కి ఆపోజిట్ ఉన్న హైదరాబాద్ రెస్టారెంట్ పార్కింగ్ ప్లేస్లో డీల్ చేస్తున్నారని తెలిసింది. ఈ పార్కింగ్ ప్లేస్కి రైట్ సైడ్లో ఉన్న గల్లీ వైపు మనం వెళ్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది. మనం ఉండే ప్లేస్ నుంచి ఇదొక్కటి మాత్రమే అతి సులువైన మార్గం. పని పూర్తయిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా రత్నతీప్ పక్క గల్లీలో థర్డ్ రైట్ తీసుకుని 500 మీటర్స్ వెళ్తే వెల్లంకి ఫుడ్స్ వస్తుంది. వెల్లంకి ఫుడ్స్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కన మనకు 3 రోడ్స్ కనిపిస్తాయి. అందులో లెఫ్ట్లో ఉన్న దారి వైపు ఫస్ట్ రైట్ తీసుకుంటే ఆ లేన్కి డెడ్ ఎండ్లో పాడుబడ్డ బంగ్లా కనిపిస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనకు అవుటర్ రింగ్ రోడ్కి దారి ఉంటుంది. ఈ లొకేషన్లో ఇక్కడ 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 చెక్ పోస్టులు ఉంటాయి. వీటిని ఏ మాత్రం మనం టచ్ చేయకుండా బయటపడాలి. ఈ ప్లేస్లో 2 చోట్ల పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఒకటి ఇక్కడ, 2 ఇక్కడ. వీళ్ళు వచ్చేటప్పుడు మనం పని పూర్తి చేసుకోవాలి. ఇంకోటి మనం ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ 2 ప్లేస్లో కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లేస్లో మనం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. దట్స్ ఆల్. నమస్తే అన్న. నీ మీద వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చిందా? అలాంటిది ఏమి రాలేదు సార్. నీ ఒరిజినల్ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు. వీలైతే నువ్వు ఉండే ప్లేస్ మార్చుకో. వాడికి రాజకీయంగా చాలా సపోర్ట్ ఉంది. మన డిపార్ట్మెంట్లో వాడికి మనుషులు ఉన్నారని తెలిసింది. సో బీ కేర్ఫుల్. వాళ్ళ బ్యాచెస్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది, ఒక్కసారి చూడు. థ్యాంక్ యూ. పబ్లిక్ ప్లేస్ కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. మన టార్గెట్ కొత్త బస్ స్టాండ్. స్ట్రైట్గా వస్తే ఫస్ట్ రైట్లో శివశంకర్ టాకీస్ ఉంటుంది. సెకండ్ రైట్లో మిర్తూర్ రూట్ ఉంటుంది. ఈ రెండింటిలో ఎక్కడో ఒక చోట వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తప్పించుకోవడానికి 2 దారులు ఉంటాయి. ఇక్కడ నుంచి పటేల్ సెంటర్ వద్ద రైట్ తీసుకుంటే నెహ్రూ నగర్కి రూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 12 కిలోమీటర్స్ వెళ్తే కృష్ణా నది ఉంటుంది. అక్కడ మన వాళ్ళ బోట్ మీద రెడీగా ఉంటారు. లేదా ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఆత్మకూరు రోడ్డు వైపు వెళ్ళినప్పుడు మొదట బంగ్లాలోని వాటర్ ట్యాంక్ వద్ద లెఫ్ట్ తీసుకుంటే కేస్ కెనాల్ మీదుగా స్ట్రైట్గా 5 కిలోమీటర్స్ రావాల్సి ఉంటుంది. అక్కడ మనకి నల్లమల్ల ఫారెస్ట్ వస్తుంది. అక్కడ నుండి షార్ట్కట్లో హైవే మీదకి రావచ్చు. ఫస్ట్ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే బంగ్లా వద్ద మనము కేస్ కెనాల్ మీద ఫారెస్ట్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 2 దారులు మాత్రమే సేఫెస్ట్ ప్లేస్లు.
సెకండ్ మధు ఉష్ణాపురం, డేట్, టైం. వీని చూడాలంటే మనము 9:45 లోపల అక్కడ ఉండాలి. 11 లోపల మనం పని పూర్తి చేసుకుని తిరిగి రిటర్న్ వచ్చేయాలి. థర్డ్ వన్ దేవనాయుడు, ప్రాగటూర్, డేట్, టైం. ఫోర్త్ వన్ ఈశ్వర్, వారాది, డేట్ అండ్ టైం. వీడి దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ బిఫోర్ దట్ డేట్ దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టు ఫినిష్ బిఫోర్ దట్ టైమ్ ఓన్లీ అండ్ వీ నీడ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ దెమ్. అండ్ నెంబర్ 5 నరేష్, కొనిదేలా, డేట్, టైం. నెంబర్ 6 సతీష్, ప్రాగటూర్ అండ్ డేట్ అండ్ టైం. వీడు కూడా వాళ్ళలో ఒక భాగమేనంట. వీడిని ఫినిష్ చేయడానికి ఆ రోజు రాత్రికల్లా మనం అక్కడ ఉండాలి. ఆ రోజు నైట్ 9:40 లోపల కర్నూలులోని రాగమయూర్ హోటల్లో మనం దిగాల్సి ఉంటుంది. నెంబర్ 7 రాఘవేంద్ర, నంద్యాల అండ్ డేట్ అండ్ టైం. వీడు నంద్యాలలో ఒక పెద్ద కాంట్రాక్టర్. వీడిని జాగ్రత్తగా డీల్ చేయాలి. నెంబర్ 8 రాజు, నాగటూర్, డేట్ అండ్ టైం. వీటికి కూడా లోకల్గా చాలా సపోర్ట్ ఉంది. వీడిని జాగ్రత్తగా డీల్ చేయాలి. నెంబర్ 9 శివ, నందికొట్కూర్, డేట్ అండ్ టైం. వీడు లోకల్ లీడర్కి రైట్ హ్యాండ్ లాంటివాడు. వీడిని కూడా జాగ్రత్తగా డీల్ చేయాలి. అండ్ ఫైనల్లీ మద్దలేటి, ముచ్చుమర్రి అండ్ డేట్ అండ్ టైం. వీడిని కూడా జాగ్రత్తగా డీల్ చేయాలి. చిరుతల్లే చెలరేగే మానైజం నిప్పై ఎగిసిందే మాలోని దుడుకుతనం. ఈ పరుగే గెలిచే దారికే సత్తా ఉంది చూడు గుండెల్లోనా, మెరిపే ఉంది చూడు కన్నుల్లోనా, చేరాలంట లక్ష్యం ఏదేమైనా. సునామికైనా చుక్కలు చూపిస్తారు, ఎడారిలోనూ నీటిని కనిపెడతారు, ఎదురే వస్తే భయాన్ని భయపెడతారు. నీకే నువ్వు తోడై అరే నువ్వే ఉంటే ధైర్యంగా కలలే నిజమై ఎదురై అవి దొరుకును విజయంగా. ఎదురులేని సైన్యంలా వస్తారు, యుద్ధంలో నాటంగా మోగిస్తారు, ప్రాణాన్నైనా పందెంలో వేస్తారు, పోరాటాలే చేసి గెలిచేస్తారు. రేపో మాపో చూద్దాంలే అనుకుంటే లాభం లేదంటూ తాడో పేడో తేల్చేలా అరే ముందాడు వేస్తారు. మన టార్గెట్ ప్లేస్ మైత్రివనంలోని ఐసిఐసి బ్యాంక్ వద్ద ఉంటుంది. దాని బ్యాక్ సైడ్లో గవర్నమెంట్ ల్యాండ్లో డీల్ జరుగుతుందని తెలిసింది. దానికి ముందు భాగంలో మెయిన్ రూట్ ఉంటుంది.
బ్యాంక్ వెనుక భాగంలో గవర్నమెంట్ ల్యాండ్ పక్కనున్న లెఫ్ట్ సైడ్ భాగంలో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి మన దగ్గర రావాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. పని పూర్తయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే దానికి సంబంధించిన మెయిన్ రూట్లో పడతాం. కొద్ది దూరంలో చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ వద్ద చెక్కింగ్ ఉంటుంది కాబట్టి మంగళపల్లి వద్ద రైట్ తీసుకొని ఇబ్రహీంపట్నం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనం గురునానక్ కాలేజ్ మీదుగా సెయింట్ కాలేజ్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సెయింట్ కాలేజ్ దగ్గర లెఫ్ట్లో ఉన్న రూట్లో షార్ట్ కట్ మీదుగా పోలూరు గ్రామానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన షెడ్ అనేది 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో పోలీస్ స్టేషన్ మీద వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంది. సో దాని పక్కలే ఉన్న గల్లీలో స్ట్రైట్ తీసుకొని ఫస్ట్ రైట్ తీసుకుంటే మనకు కావాల్సిన షెడ్ అనేది ఎగ్జాక్ట్గా 400 మీటర్ దూరంలో ఉంటుంది. పని పూర్తయిన తర్వాత మనము ఎట్టి పరిస్థితుల్లో అందరము అక్కడ కలుసుకోవాలి.
ఏమైంది? వాడు పోలీసులని టార్చర్ చేశాడు, దారుణంగా చంపబోయాడు. అందుగురించి చంపేశాను. సారీ, నాకు అర్థం కాలేదు. ఇంకోసారి చెప్తావా ఏమైందో? వాడు పోలీస్ని టార్చర్ చేశాడు, దారుణంగా చంపాలని చూశాడు. అందుగురించి చంపేశా. వీడి గురించా? వీడి గురించా? ఇంతేనా? ఇంతకంటే దారుణంగా ఏమైనా చేశాడా? దుర్గా, నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు. వాడు మనందరినీ చంపేసి డైమండ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఆ విషయం పోలీస్ బతుకుంటే మనకు తెలిసేది. దుర్గా, దీనంతటి కారణం వీడే. ఏమో అన్నా, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు శివ? నా చేతులతో తీసుకొచ్చావా నేడుదాకా? వైట్, నీకు తెలియదు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. ఇప్పుడేంటి? వాడి గురించి తెలుసు కదా మనకి. స్టోర్లో సైకోలా బిహేవ్ చేశాడు. నీకేం తెలియదు వైట్, వీడొక పోలీస్ ఆఫీసర్. నో శివ, అది కరెక్ట్ కాదు. నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేనా? ఇంకొకసారి ఆలోచించి శివ. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టుంటది. నీకేం తెలియదు వైట్, ఊరుకో. వాడు చస్తే ఆ తర్వాత చచ్చేది నువ్వే. నీకు మైండ్ పోయినట్టుంది వైట్. ఐ సెడ్ ప్లీజ్ డ్రాప్ యువర్ గన్. I said please డ్రాప్ యువర్ గన్.